పొయ్యి మీద వేడివేడిగా కాజు చికెన్ పకోడీ చేసుకుందాం. ఇంట్లో ఎప్పుడు చికెన్ కర్రీ లేకపోతే చికెన్ బిర్యానీ అయిపోయింది. ఈసారి చాలా డిఫరెంట్‌గా అండ్ టేస్టీగా బయట చేసుకున్నట్టే కాజు చికెన్ పకోడీ అయితే చేసాము. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగా కుదురుతుందని. నేను చెప్పినట్టు చేసుకోండి డెఫినెట్‌గా నచ్చేస్తుంది. అండ్ దీనికి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. ఫస్ట్ అయితే అర కేజీ చికెన్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక స్పూన్ శనగపిండి, కార్న్ ఫ్లోర్, సాల్ట్, పసుపు, కారము, కాజు ముక్కలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి వేసుకుని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, బయట పెట్టుకుంటే ఇంకా మ్యాగ్నేట్ బాగా అవుతుంది. తర్వాత పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని పకోడీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క వాయ ఒక 15 మినిట్స్ బాగా కాల్చుకుంటే క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వచ్చినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. దీని కాంబినేషన్కి అందరికి తెలుసు కదా, ఆనియన్స్ అండ్ నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తింటే సూపర్ టేస్ట్ ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.